ఉపేంద్ర మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అందరం ఫ్యామిలీగా అనుకున్నాము, కానీ ఇప్పుడు కుదరలేదు. సో అందుకని ఫస్ట్ టైం ప్లాన్ చేసాము కపుల్స్గా. సో లాస్ట్ టైంలో రషీద్ గారు హ్యాండ్ ఇచ్చాడు. సో ఉపేంద్ర నేను ఇద్దరే వెళ్ళాను అనమాట. సో డైరెక్ట్గా ఆఫీస్ నుంచి రెడీ అయిపోయి, పద్మ తన ఆఫీస్ నుంచి వచ్చింది, నేను నా ఆఫీస్ నుంచి రెడీ అయ్యి బోర్డ్ బస్సులో వెళ్ళిపోయాము మేము. సో స్లీపర్ బస్ అనమాట, అది లోకల్ కర్ణాటక గవర్నమెంట్ బస్ అనమాట. సో అంత బాగాలేదు బస్సు, ఓకే మన బడ్జెట్లోనే వచ్చేసింది. సో ఇద్దరము బోర్డ్ అయ్యాము ఈవినింగ్ 6:10కి. నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock అట్లా రీచ్ అయ్యాము అనమాట గోవా. నేను ఆల్రెడీ బుక్ చేసిన డ్రైవర్ అతను వచ్చి మనం పికప్ చేసుకున్నాడు. ఉపేందర్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్నాడు, నన్ను బస్ స్టాప్ నుంచి పికప్ చేసుకున్నాడు. సో నాకంటే ముందర ఉపేందర్ గారు హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయాడు అనమాట. తర్వాత నేను వెళ్ళి చెక్ ఇన్ అయ్యాను. సో మాకు ఇచ్చిన రూమ్ బాగుంది. సో ఈ ఇచ్చిన రూమ్ మనం బుక్ చేసుకున్నది ట్రీబో హోటల్ అనమాట. సో ఆ ట్రీబో హోటల్లో సపరేట్గా ఉంది బాల్కనీ, మనకి సపరేట్గా బాల్కనీ తోటి మంచిగా ఉందన్నమాట. సో ఫ్రిడ్జ్ అండ్ టీవీ వచ్చినాయి. సో ఎవ్రీడే టీ అండ్ కెటిల్ వాళ్ళు రీఫిల్ చేస్తారు, టీ కెటిల్ అది. సో మేము వెళ్ళిన టైంకి 11 అయింది, హోటల్ చెక్ ఇన్ అయ్యేసరికి 12 అట్లా అయింది. హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత మేము నెక్స్ట్ చోప్రా ఫోర్ట్కి వెళ్దాం అనుకున్నాము. సో అందుకని రెడీ అయిపోయాము 1 అవర్లో. హోటల్ వాళ్ళతోనే మాట్లాడితే హోటల్ వాళ్ళు ఏం చేశారంటే వెహికల్ తెప్పించారు. సో 2-wheeler వెహికల్స్ 2 తీసుకున్నాము, ఒకటి ఉపేందర్కి ఒకటి నాకు. బ్లాక్ కలర్ది నేను తీసుకున్నాను, ఎల్లో కలర్ది ఉపేందర్ తీసుకున్నాడు. సో ఏం చేసామంటే వాళ్ళకి వెహికల్ మనకి ఇచ్చినప్పుడు వీడియో తీసుకుంటే బెటరు. సో వీడియో తీసుకున్నాము, ఎన్ని డ్యామేజెస్ ఏమున్నాయని చెక్ చేసుకున్నాము. సో చిన్న స్క్రాచెస్ కానీ పెయింట్ వర్క్ ఏదైనా పోయినా డెంట్స్ ఉన్నా కూడా స్టాండ్ అది వర్క్ చేస్తుందా లేదా, కీస్ లైట్స్ అన్నీ చెక్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర కొలాటరల్ తీసుకుంటారు, ఆ కొలాటరల్ మనం ఇస్తాం కదా. సో అది ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయితే వాళ్ళు తీసేసుకుంటారు, మనకి ఇవ్వరు అమౌంట్. సో పర్ డే వచ్చేసి 400 పడింది వెహికల్కి. సో 2 వెహికల్ తీసుకున్నాము, ఒకటి 2 ఒకే ఫ్యాసినో వెహికల్స్ అనమాట. సో అంతగా బాగాలేవు వెహికల్స్. సో అది అంత స్పీడ్గా వెళ్ళట్లేదు, బ్రేక్స్ హార్డ్గా ఉంది, అట్లా ఉన్నాయి. అయినా నో ప్రాబ్లం, మేము మేనేజ్ చేశాను, నేను అంత బైక్ రైడ్ చేయను కాబట్టి. సో ఓకే నో ప్రాబ్లం. సో నేను హెల్మెట్ కూడా చెక్ చేశాను, ఎందుకైనా మంచిది హెల్మెట్ అని చెప్పి. సో హెల్మెట్కి గ్లాస్ లేదు, ఓన్లీ హెల్మెటే ఉంది. సో ఆ సీటు చాలా ప్రాబ్లం, సీటు తీస్తే హెల్మెట్ పట్టదు. హెల్మెట్ పెట్టాలంటే లోపల పెట్టాలి, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి వాళ్ళు, ఎందుకంటే లేకపోతే ఫైన్ వేస్తారు. ఫైన్ 100,000 రూపీస్ అవుతుందని చెప్పారు. సో అందుకని కంపల్సరీ హెల్మెట్ పెట్టుకున్నాము. సో మేము ఉండే హోటల్ దగ్గరికి బీచ్ చాలా దగ్గర. సో ఎవ్రీడే మార్నింగ్ లేవడం బీచ్కి వెళ్ళిపోవడం అనమాట. సో అది బాగుంది. ఇది హోటల్ బయట నుంచి వ్యూ. సో వీళ్ళిద్దరు రెడీ అయిపోయారు. సో మేము ఇక్కడ నుంచి చోప్రా ఫోర్ట్కి వెళ్దాం అనుకున్నాము. చోప్రా ఫోర్ట్ ఫస్ట్ డెస్టినేషన్. చోప్రా ఫోర్ట్కి వెళ్ళే ముందర కోకోనట్ వాటర్ అండ్ షుగర్ కేన్ జ్యూస్ తాగాము. సో చోప్రా ఫోర్ట్కి వెళ్ళాము. సో చాలా ట్రెక్ చేయాలి మనము, పైదాకా వెళ్ళాలి. సో అప్పటికే అలసిపోయారు అనమాట. మేము వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వస్తారని. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఉపేందర్ అండ్ నీత ఫాస్ట్ ఎక్కేశారు. సో పద్మని తీసుకొని నేను వచ్చాను. సో పద్మ అప్పటికే అలసిపోయింది. సో పద్మ రాలేదనమాట, గేట్ దగ్గరే ఉండిపోయింది, తను అలసిపోయింది. సో నేను ఉపేందర్ నీత పైకి వెళ్ళి వీడియో తీసుకొని ఎమ్మటే నేను పద్మ దగ్గరికి వెళ్ళిపోయాను. సో పద్మ అక్కడే వెయిట్ చేస్తుంది, పద్మ అలసిపోయింది. సో తనకు వాటర్ తాగిచ్చి మేము అక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఫోటో దిగి సో మేము బ్యాక్ అయ్యాం అనమాట. సో ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చినాయి చోప్రా ఫోర్ట్ దగ్గర. సో ఉపేందర్కి, రషీద్కి, నాకు చోప్రా ఫోర్ట్ ఎట్లయినా వెళ్ళాలి, ముగ్గురం అక్కడ దిగాలి ఫ్యామిలీస్ తోటి అనుకున్నాము. లాస్ట్ టైము వాడు రషీద్ గారు హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి సో మేము మాత్రమే వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ చోప్రా ఫోర్ట్ నుంచి వచ్చిన తర్వాత మేము ఒక హోటల్ దగ్గర ఆగాము. ఫస్ట్ ఆ హోటల్ వచ్చేసి ఉడిపి హోటల్. సో గ్యాస్ ఎల్పిజి షార్టేజ్ వల్ల ఏమవుతుందంటే గ్యాస్ రేట్ వల్ల అండ్ దెన్ షార్టేజ్ వల్ల ఫుడ్ అనేది చాలా తక్కువ హోటల్స్లో వండుతున్నారు అనమాట, లేదా కర్రలతో వండుతున్నారు అనుకుంటా, ఐ డోంట్ నో. సో అందుకని ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా తక్కువ అవైలబుల్ ఉందన్నమాట. ఉన్న ఫుడ్ కూడా పర్టికులర్ టైం వరకే ఉన్నాయి, అప్ టు 4 PM వరకే ఉంటుంది అనమాట హోటల్స్. మళ్ళీ 7 PM తర్వాత ఓపెన్ అవుతాయంట రెస్టారెంట్స్. సో మనం తీసుకున్నాము, నేను
ఫిష్ థాలీ తీసుకున్నాను, పద్మ చికెన్ థాలీ, ఉపేందర్ చికెన్ థాలీ, అండ్ దెన్ మిగతా వచ్చేసి ప్రాన్స్ థాలీ తీసుకుంది. సో అన్ని ఫుడ్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో వైట్ రైస్ అండ్ దెన్ రోటీస్ అండ్ దెన్ కర్రీస్ అట్లా ఇచ్చారనమాట. సో నేను ఫిష్ థాలీ తీసుకున్నాను. ఫిష్ థాలీలో బాంగ్డా వచ్చింది, లిటిల్ ఫిష్, బాగుంది, చాలా బాగుంది. అండ్ దెన్ ఫ్రాన్స్ కూడా నేను ఆర్డర్ ఇచ్చాము ఫ్రాన్స్ సపరేట్గా. ఆ ఫ్రాన్స్ కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి. అన్ని ఐటమ్స్ బాగున్నాయి. సో చాలా లేట్గా తిన్న కారణంగా కొంచెం ఫుడ్ బాగుంది అనుకుంటా, బాగా టేస్టీగా అనిపించింది. అండ్ దెన్ మేము ఏదైతే రెస్టారెంట్లో తిన్నామో ఆ రెస్టారెంట్కి ఎదురుగా ఒక రివర్ ఉంది. సో కెనాల్ రివర్ టైపు. సో దాంట్లో ఏం చేస్తున్నారంటే కయాకింగ్ చేస్తున్నారు. సో ఆ కయాకింగ్ కూడా మేము చేద్దాం అనుకున్నాము, కానీ ఆ టైంకి అప్పటికే లేట్ అయిపోయింది. అండ్ దెన్ ఫుడ్ తిన్న తర్వాత వేరే ప్లేసెస్ కవర్ చేయలేము అని చెప్పి మేము ఉపేందర్ ఏం చేసాడంటే బాగా వెళ్ళిపోదాం, బాగాలో సన్సెట్ బాగుంటుంది, సన్సెట్ చూడాలి అని చెప్పి వాడు అప్పటికప్పుడు ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో బాగాకి రీచ్ అవ్వడానికి కొంచెం ఎర్లీగా మేము వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ కయాకింగ్ చేయలేదు. కయాకింగ్ అయితే చాలా మంది ఉన్నారనమాట. అప్ టు బాగా బీచ్ వరకు వెళ్తుంది అనుకుంటాను నేను అనుకోవడం. రివర్ ఏదైతే కనెక్టింగ్ ఉంటుందో బాగా బీచ్ వరకు, ఆ బీచ్ వరకు కయాకింగ్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అది నాకు తెలిసి ట్రైనింగ్ కూడా ఇస్తారనుకుంటా. కయాకింగ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది ఈ హోటల్లో. సో మేము తిన్న ఫుడ్ మోస్ట్లీ 150, 200 అండ్ దెన్ 500 అలా ఉందన్నమాట. ప్రాన్స్ 500 ఉంది థాలీ, ప్రాన్స్ థాలీ. అండ్ దెన్ చికెన్ థాలీ వచ్చేసి 200 చేంజ్ ఎంత ఉంది. సో నాది నేను చాలా తక్కువ కాస్ట్ అనమాట బాంగ్డా. సో అది బాగా టేస్ట్ ఉంది, కానీ చాలా తక్కువ రేట్ అనమాట. బాగుంది, ఆ ఫుడ్ కూడా బాగుంది. అండ్ దెన్ చిన్న చేపలతో ఏదో అదర్ కర్రీ ఏదో చేశారు, అండ్ దెన్ రోటీ ఇచ్చారు. సో అప్పుడు ఆ టైంలో బాగా టేస్ట్గా అనిపించింది నాకు. సో ఈ ట్రిప్ అనేది మనకి మేము అనుకోకుండా వాడు ఉపేందర్ మ్యారేజ్ డే లోపల వెళ్ళిపోవాలనే ఆలోచనతో వాడు చెప్పాడు. సో వన్స్ చెప్పిన తర్వాత మేము ప్లాన్ చేసాం వెళ్దామని. సో అన్నీ కలిసి వచ్చి మేము వెళ్ళిపోయాం అనమాట ట్రిప్కి. సో ట్రిప్ బాగా జరిగింది. సో ఫుడ్ తినేసేసిన తర్వాత నెక్స్ట్ మేము బాగా బీచ్కి వెళ్ళిపోతాము. సో బాగా బీచ్ వచ్చేసి అక్కడ నుంచి ఒక 15 minutes లోపలే ఉంది బాగా బీచ్. సో బాగా బీచ్కి మేము రీచ్ అయ్యేసరికి సన్సెట్ అవ్వలేదు. సో ఫుడ్ అయిపోయింది, కూర్చున్నాము మంచిగా. ఇది హోటల్ పేరు సీ సాల్ట్ అని. సో దాని ముందు కయాకింగ్ కూడా జరిగింది. తర్వాత బాగా బీచ్కి వెళ్ళాము. సో నేను ఒక ట్రాన్సిషన్ కోసం వీడియో తీసాను అనమాట. వీడియో ట్రాన్సిషన్ డైరెక్ట్గా అది చాలా బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేసిన వీడియో. సో ఉపేందర్ కూడా హెల్ప్ చేసాడు ఆ వీడియో తీయడం కోసం. సో బాగాలో మేము సన్సెట్ కోసం వెళ్ళాము. సన్సెట్ కంటే ఈ బీచ్ అండ్ దెన్ ఆ రివర్ వాటర్ దగ్గర అది బాగా నచ్చింది నాకు. సో మనం వెళ్ళేసరికి సన్సెట్ అయిపోయింది, సన్ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. కాకపోతే చాలా క్రౌడీగా ఉంటుంది. సో వాటర్ అండ్ దెన్ అవి ఎవ్రీథింగ్ మంచిగా ఉన్నాయన్నమాట. వాటర్ వచ్చి రివర్ వాటర్ అండ్ దెన్ సీ వాటర్ కదా కలుస్తున్నాయి అక్కడ. సో వాటర్ చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకు. వేవ్స్ అలా ఏమీ రాలేదు. సో వాళ్ళు వాటర్లో దిగారు. సో మేమిద్దరం కాపలా కాస్తున్నాం అనమాట వాళ్ళిద్దరికి, వాళ్ళు బ్యాగ్ పెట్టుకొని. నెక్స్ట్ బాగా నుంచి షాపింగ్ అని చెప్పి అటు తిరిగారు. తర్వాత హోటల్కి వెళ్ళాము. సో ఆ డే ఫినిష్ అయింది అనమాట. హోటల్కి వెళ్ళి ఫుడ్ తినేసి హోటల్కి వెళ్ళిపోయాము. సో ఇది లాస్ట్ నేను ట్రై చేసిన ట్రాన్సిషన్, బాగానే వచ్చింది. సో అది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో మళ్ళీ Day 2 వీడియోలో కలుద్దాం. బాయ్.